హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగార్జున. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల మీద కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుందన్న సాకుతోటి ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నది. దాని వలన ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా కానీ, అదేవిధంగా ఏ రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లోకి పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ విషయాలు తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ వీడియోస్ వస్తాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, అదే కాకుండా నాకు ఎంకరేజింగ్మెంట్గా ఉంటుంది. అంతేకాకుండా మిత్రులు వీడియో లింక్ను ఓపెన్ చేస్తున్నారు, పూర్తి స్థాయిలో చూడటం లేదు. అలా చేయడం వల్ల మీరు స్కిప్ చేస్తే మీకు కంటెంట్ అర్థం కాదు, విషయం ఏందనేది కూడా మీకు క్లారిటీగా తెలుసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడాలని కోరుతున్నాను. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, పశ్చిమాసియాలో అమెరికా యుద్ధాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రపంచ ప్రజల మొత్తం కూడా తెలిసినటువంటి పరిస్థితే. ఇక మన భారతదేశానికి వచ్చినప్పుడు మోడీ గారు ఒక 10-15 రోజుల క్రితమే ప్రజలు కూడా పొదుపు పాటించాలి, అదేవిధంగా బంగారం కొనొద్దు, నూనెలకు బదులుగా ప్రత్యామ్నాయంగా వేరేటి వాడుకోండి, మీరు విదేశీ ప్రయాణాలు చేయొద్దు అని చెప్తూనే ఆయన దాదాపు ఒక 5 దేశాలు విదేశీ ప్రయాణం చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ మధ్య భారతదేశంలోనే ఒక 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో కూడా యుద్ధం జరుగుతున్నది. మరి ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు కనీసం అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని ప్రజల మీద ఎటువంటి భారం వేయకుండా మేము ఏం భారం వేయం, ఏం చెయ్యం మేము అని చెప్పుకుంటూ వచ్చి తీరా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ప్రజలపై అధిక ఆర్థిక భారాన్ని మోపినది. ఏందయ్యా అంటే పెట్రోల్ డీజిల్ రేట్లను దాదాపు ఒక 4 సార్లు పెంచింది. అంటే మే 15వ తేదీన పెట్రోల్ డీజిల్పై ₹3 పెంపు చేసింది. అంతేకాకుండా మే 19న పెట్రోల్ డీజిల్పై 90 పైసలు పెంచింది. అదేవిధంగా మే 23న 87 పైసలు, 91 పైసలు పెంచడం కూడా జరిగినది. అంతేకాకుండా మే 25న పెట్రోల్పై ₹2.61, అదేవిధంగా డీజిల్పై ₹2.71 పైసలు కూడా పెంచింది. అంటే దాదాపు అంటే 10 రోజుల్లోనే 4 సార్లు పెంచి దాదాపు ₹8 అదనపు భారాన్ని ప్రజలపై మోపింది. అంతేకాకుండా ఇక సిఎన్జి గ్యాస్కు సంబంధించినటువంటిది దాదాపు అది కూడా అదే పరిస్థితికి వచ్చినది. ఏ విధంగా వచ్చిందా అంటే గత 12 రోజులలో దాదాపు ₹6 రేట్లు పెంచడం జరిగింది. అంటే ఈ మొత్తం కూడా ప్రజల నెత్తి మీదనే ఈ కేంద్ర ప్రభుత్వం వేసింది. దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ రేట్లు పెంచడం వలన మరి వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ రేట్లు పెంచకముందు కంపెనీలకి 1000 కోట్ల నష్టం వచ్చేది, అదే ఇప్పుడు పెంచడం వల్ల 600 కోట్ల రూపాయలు మాత్రమే నష్టం ఉన్నదని చెప్పేసి కేంద్ర పెట్రోలియం శాఖ చెప్తున్నది. అంతేకాకుండా మోడీ గారు ఏమంటున్నారంటే ఒక 4-5 రోజుల్లో యుద్ధం ఆగిపోతుంది, అప్పుడు అంతా సెట్ చేస్తామని ఆయన అంటున్నాడు. చూడండి, మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారంటే క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినప్పుడు మరి రేట్లు తగ్గించలేదు కదా, మరి అప్పుడు అదే రేటుకే మీరు అమ్మారు, అంటే లాభాలు వచ్చినప్పుడు కూడా మీరు అదే రేటుకి అమ్మారు, మరి నష్టాలు వచ్చినప్పుడు ఎందుకు భరించారు మీరు అని ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. అంతేకాకుండా
కేంద్ర ప్రభుత్వం మరి ఇంకొక సాకు చెప్తున్నది. ఏందయ్యా అంటే తప్పని పరిస్థితులలో మనం భరించాలంటుంది. అంతేకాకుండా ఎన్డీటీవీ కూడా ఒక చిన్న కథనాన్ని ప్రసారం చేసింది. ఏమనంటే ఈ కంపెనీలు మొత్తం కూడా దాదాపు రాబోయే రోజుల్లో 28 రూపాయలు, అదేవిధంగా పెట్రోల్పై 28 రూపాయలు, డీజిల్పై 33 రూపాయలు పెంచేటువంటి పరిస్థితి ఉందనేసి కూడా ఆ ఎన్డీటీవీ ప్రసారం చేసింది. అంటే ఈరోజు చూడండి, ఈ రకంగా అంటే ఈ యొక్క 28 రూపాయలు 33 రూపాయలు అనేది గ్రాడ్యువల్గా నిదానంగా 1 by 1 స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పోవాలనేది వాళ్ళ యొక్క వ్యూహంగా ఉన్నది. అంటే ఈ రకంగా పెంచడం వల్ల ప్రజలపై ఏ రకమైనటువంటి భారం పడుతుందా అంటే ఇప్పుడు ఆటోలో తిరగాలన్నా, కార్లలో తిరగాలన్నా, అంతేకాకుండా బస్సులలో తిరగాలన్నా ఖచ్చితంగా బస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రెండోది వచ్చేసి భారతదేశానికి అన్నం పెట్టేటువంటి వ్యవసాయ రంగం కూడా మొత్తం రైతులపై అధిక భారం పడి వాళ్ళు కూడా వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరగడం వలన పాలు రేట్లు కానీ, కూరగాయల రేట్లు కానీ, అదేవిధంగా పండ్ల రేట్లు కూడా పెరిగి ప్రభుత్వం అంటే ప్రజల యొక్క నడ్డి విరిచేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఇంకా చూసినట్లయితే ఈ కామర్స్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా సర్చార్జెస్ అనేది కూడా పెంచేటువంటి పరిస్థితులు ఉన్నది. అంటే ఈరోజు పెట్రోల్, డీజిల్ అనేది ప్రజల యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నదో ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మరి ప్రభుత్వాలను ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి కూడా, ప్రశ్నించే బాధ్యత కూడా ప్రజలపైన ఉన్నది. మరి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. అంటే వాళ్ళు లాభాలు వచ్చినప్పుడేమో వాళ్ళు కార్పొరేట్ శక్తులకి తెచ్చిపెడుతున్నారు. అదేవిధంగా నష్టాలు వచ్చినాయంటే మొత్తం కూడా ప్రజలని మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితులు అంటే సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. అంతేకాకుండా ఈ రేట్లు పెరగడం మీరు ప్రజలు కూడా చాలా వరకు చూస్తున్నారు. అంటే ఒక 2 నెలల క్రితం ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నాయో కూడా ప్రజలు అవగతం అవుతున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే ప్రజలు బాధతో ఉన్నప్పుడు లేదా వాళ్ళపై అధిక భారాలు పడుతున్నప్పుడు అధిక భారాలు పడకుండా చేసేటువంటి చర్యల్ని చేపడుతుందని ఆశిద్దాం. మన ఛానల్ చూస్తున్న మిత్రులు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను.